రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ చూశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. లవ్ టుడే హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ హీరో. ఇతని యాక్టింగు, స్టోరీ సెలెక్షను ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా డైరెక్టరు, రైటరు ఎక్స్ట్రాడినరీగా రాశారు, డైరెక్ట్ చేశారు. స్టోరీ లైన్ ఎక్సలెంట్. హీరో 48 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా జాయిన్ అయ్యాడు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాడు, ఎలా ఓవర్కమ్ చేశాడు అనే సిచ్యువేషన్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హార్ట్ టచింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అతనికి డ్రాగన్ అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది సినిమాలో మనం చూస్తాం. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎక్స్ట్రాడినరీగా అనిపించిన రోల్ ప్రకారం సూపర్గా జరిగింది. నాకు సినిమా చూసినంత వరకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. కొంచెం ప్రేమం సినిమా లాగా అనిపించింది, కానీ దానికి చాలా తేడా ఉంది. అండ్ నెగిటివ్స్ అంటే స్టోరీ కొంచెం పెద్దగా టైం ఎక్కువ, డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. కొంచెం తక్కువ ఉంటే సూపర్గా ఉన్నాడు. కానీ ఎక్కడ కొంచెం లాగ్ అనిపించినప్పుడల్లా రైటింగు, ఎమోషను, డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం ఇందులో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది. నా జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడానికి ఏమైనా చేసే అంత చెడ్డోడిని, కానీ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి బాగుపడాలి అనుకునేంత చెడ్డవాడిని అయితే మాత్రం కాదు. ఈ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి. డైలాగ్ రైటర్ సూపర్గా రాసే డైలాగ్స్. నాకు ఈ సినిమా చూసినంత వరకు మా ఫ్యామిలీ, మా బ్రదరు వాళ్ళంతా గుర్తొచ్చారు. వాళ్ళు పడిన స్ట్రగుల్స్ అంతా గుర్తొచ్చాయి. ఫిబ్రవరిలో మంచి సినిమా చూశాను అనే ఫీల్ వచ్చింది. రీసెంట్గా చావా అండ్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరైనా మంచి మూవీని సజెస్ట్ చేయమంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నేను సజెస్ట్ చేస్తాను స్టూడెంట్స్కి. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేంతగా ఉంటుంది ఈ సినిమా. మస్ట్ వాచ్ దిస్ మూవీ. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రదీప్ రంగనాథన్. హిస్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్, అండ్ యాక్టింగ్, హ్యాట్స్ ఆఫ్. సూపర్ మూవీ. మీరు ఈ సినిమా చూస్తే కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి.